వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆసుపత్రి కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మద్దతిచ్చారు. వనపర్తి జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి రోజురోజుకి దినావస్థగా మారిందని, వారి కుటుంబాలు పోషించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల నుంచి జీతం లేదని, ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, విచారణ పేరుతో మా బిల్లులు పెండింగ్లో పెట్టారని వాపోయారు. జిల్లా దవాఖానా అధికారులు కాంట్రాక్టర్ కి మధ్య ఉన్న విభేదాలతో కార్మికులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు సరిపోయిన వేతనాలు లేవు, జీవో ప్రకారం జీతం లేదు. ఇప్పటికి 4 నెలల దినం అవుతుంది కూడా మాకు జీతాలు లేవు. మమ్మల్ని అందరికీ కూడా పేపర్లు ఇస్తున్నాం. ఏ సార్కి చెప్పినా మమ్మల్ని రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తామని అంటుండ్రు. ఇంతవరకు ఏ సార్ కూడా మాకు ముందుకు వచ్చి అవునమ్మా మీకు ఇప్పిస్తాము అని కూడా చెప్పలేదు. కలెక్టర్ల ద్వారా కూడా పోయినాము, ఎక్కడ పోయినా మాకు ఎవరు ఏం చెప్పగలగలేదు ఇంతవరకు. ఈ రోజుల్లో మేము తెగపడి ధర్నా చేయాలని కోరుకుంటున్నాము. కార్మికులు ధర్నా చేయటం వివరణ ఇస్తూ కొన్ని రోజుల క్రితం కాంట్రాక్టర్ విషయంలో తప్పిదాలు ఉన్నాయని, ఎంప్లాయీస్ కి జీతాలు తక్కువ ఇస్తున్నారని, తక్కువ సిబ్బందితో పని చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు జిల్లా సూపరింటెండెంట్ రంగారావు. సంబంధిత అధికారులతో విచారణ జరిగిందన్నారు. దానికి సంబంధించిన ఎంక్వైరీ రిపోర్ట్ కూడా తనకు అందిందని, కలెక్టర్ గారితో సంప్రదించి కార్మికుల పూర్తి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ హెచ్ఎఫ్ఎం కాంట్రాక్ట్ మీద పలు రకాలైన సందేహాలు, పలు రకమైన పేపర్లో కూడా ప్రకటనలు, న్యూస్ పబ్లిష్ అవుతుంది అని చాలా ఆర్టీఐలు కూడా వస్తున్నాయి మాకు. హెచ్ఎఫ్ఎం కాంట్రాక్ట్లో కూడా ఉన్న లొసుకుల గురించి, ఎంప్లాయీస్ సిబ్బంది తక్కువ ఉన్నారని, వాళ్ళకి జీతాలలో కూడా పిఎఫ్, ఈఎస్ఐ అట్లాంటి వాటిల్లో కోతలు విధిస్తున్నారని, తక్కువ శాలరీ రెమిడ్ చేస్తున్నారని, ఇట్లాంటి సమస్యల గురించి చాలా ఆందోళనలు జరిగినాయి. ఈరోజు నేను దాన్ని రిపోర్టు తయారు చేసి నా పక్షంగా ఈరోజు కలెక్టర్ గారికి నేను అందివ్వబోతున్నాను. తదనంతరమే ఎంప్లాయీస్ యొక్క సమస్యల గురించి, శాలరీల గురించి వెంటనే చర్యలు తీసుకోబడతాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆసుపత్రి కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మద్దతిచ్చారు. అయితే వనపర్తి జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి రోజురోజుకి దినావస్థగా మారిందని, వారి కుటుంబాలకు పోషించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 4 నెలల నుంచి జీతం లేదని, ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, విచారణ పేరుతో మా బిల్లులు పెండింగ్ లో పెట్టారని వాపోయారు. జిల్లా దవాఖానా అధికారులు కాంట్రాక్టర్ కి మధ్య ఉన్న విభేదాలతో కార్మికులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాగర్. గుడ్ ఆఫ్టర్నూన్ స్వాతి. వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కార్మికులు ఒకసారిగా ధర్నాకు దిగారు. తమకు వేతన ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే కాదు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా ఆయా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టర్లు తమను మోసం చేస్తున్నారని చెప్పి కూడా చాలా వరకు గతంలో నుంచి కూడా ఆరోపణలు వస్తున్నప్పటికీ అధికారులు మాత్రం తూతు మాత్రంగానే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా వనపర్తి, అచ్చంపేట, తర్వాత మహబూబ్నగర్, మిగతా ఏదైతే కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఉన్న జిల్లా జనరల్ ఆసుపత్రి కావచ్చు, కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఉన్న ఆసుపత్రుల్లో కూడా చాలా వరకు తమకు కాంట్రాక్టర్లు వేతనాలు సరిగా ఇవ్వడం లేదు. 2-3 నెలలు గడుస్తున్నా కూడా తమ వేతనాలు తమకు ఇవ్వడం లేదంటూ కూడా కార్మికులు ఆపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి అంటే గవర్నమెంట్ నుంచి ఏదైతే ఒక వేతనం వచ్చినప్పటికీ బిల్లు మాత్రం అందులో దాదాపుగా 4-5 వేలు కట్ చేసుకొని మాకు ఇస్తున్నారు. అవి కూడా టైం టు టైం ఇవ్వడం లేదు. ఇంట్లో పరిస్థితులు అయితే దీన పరిస్థితికి చేరుకుంటుంది. పిల్లలు కానీ ఇంట్లో పరిస్థితులు, కుటుంబ వ్యవహార విషయంలో కూడా చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి దవాఖానాల్లోని అధికారులను కూడా
అడిగాము జీతాలకు సంబంధించి. వాళ్ళు మాత్రం కాంట్రాక్టర్ ను మాత్రమే సంప్రదించాలంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కాంట్రాక్టర్ కు ఇటు హాస్పిటల్లో ఉన్న అధికారులకు కాస్త మింగుడు పడకుండా ఉన్న వ్యవహారాలు కూడా కొన్ని ఆసుపత్రులు అయితే కనిపిస్తున్నాయి. వీరి విభేదాల మధ్యలో కార్మికులు నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది మాత్రం తమ ఏదైతే కార్మికులు ఉన్నారో తక్కువ సిబ్బందితో పని చేయిస్తున్నారో వారితో పాటు సరిగ్గా పని చేయించడం లేదు. కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాతనే హాస్పిటల్ ఈ సిబ్బందికి కార్మికులందరికీ ఫలితాలు వస్తాయంటూ కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలి. జీతాలకు సంబంధించి చాలా వరకు చాలా సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఎవరు పట్టించు Right. Thank you for the updates, Sagar.